హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఒక ట్రైబ్స్. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు యొక్క ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారనమాట. మనకిప్పుడు జనరల్ ఎలక్షన్స్ 2024 జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఓటింగ్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏమైనా వచ్చినప్పుడు ఇలాంటివి మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సరే, మరి ఆ ట్రైబ్ ఏంది, ఆ ట్రైబ్ యొక్క స్పెషాలిటీ ఏంది అని మనం డిస్కస్ చేద్దాం. ఇవన్నీ డిస్కస్ చేసే కన్నా ముందు యాక్చువల్లీ ట్రైబ్ మనకి పీవీటీజీకి చెందినటువంటి ట్రైబ్ అనమాట. పీవీటీజీ అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్. అంటే ఏ ట్రైబల్ గ్రూప్ అయితే కనుక చాలా వల్నరబుల్గా ఉంటారు, అంటే వాళ్ళని రక్షించినట్టయితే కనుక, మనం కాపాడినట్టయితే కనుక వాళ్ళు కంప్లీట్గా ఎక్స్టెంట్ అయ్యే అవకాశం ఉంటుందో వాళ్ళని మనం పీవీటీజీ వల్నరబుల్ గ్రూప్ అంటారనమాట. ఓకే, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. సరే, మరి ఒకసారి టైటిల్ చూద్దాం. ఫస్ట్ టైం ఓట్ బై షాంపిన్ ట్రైబ్. ఓకే, ఈ ట్రైబ్ ఎవరు? వీళ్ళు షాంపిన్ ట్రైబ్. వీళ్ళు ఫస్ట్ టైం ఓటేస్తున్నారు అనమాట. మరి ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఫస్ట్ కాంటెక్స్ట్, అసలు ఏంటి, వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్, అలానే దానికి సంబంధించిన ఫర్దర్ ఎక్స్టెన్షన్, అలానే షాంపిన్ ట్రైబ్ వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, దెన్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ పీవీటీజీ అంటే ఏంటి, దాని తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ టు పీవీటీజీస్, ఈ పీవీటీజీని సంరక్షించడానికి మనం తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ ఏంది. సరే, మరి ఇప్పటివరకు మన ఇండియాలో ఎన్ని పీవీటీజీస్ రికగ్నైజ్ చేశారు? హౌ మెనీ టోటల్ పీవీటీజీస్, ఎన్ని పీవీటీజీస్ మనకి ఐడెంటిఫై అయ్యాయి, అలానే మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీవీటీజీస్ ఏ స్టేట్లో ఉన్నాయి? ఆన్సర్ చేయండి. ఓకే, మనకి ఇది సిలబస్ మ్యాపింగ్లో వచ్చేసేసి జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ రిలేటెడ్. అలానే ఇది మీకు ఈవెన్ మనకి అంటే ఎన్విరాన్మెంట్ అండ్ ట్రైబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్, ఫర్ ద ఫస్ట్ టైం members of Shampin tribe, one of the PVTG group in the country, they took part in the election process by casting their vote in the Andaman and Nicobar Lok Sabha constituency. Andaman Nicobar Lok Sabha constituency లో వీళ్ళు ఫస్ట్ టైం వీళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మీకు ఐడియా ఉండాలి ఆల్రెడీ, అండమాన్ నికోబార్ అనేది మనకి యూటీ, యూనియన్ టెరిటరీ. యూటీస్కి ఓన్లీ లోక్సభలోనే రిప్రజెంటేషన్ ఉంటుంది, రాజ్యసభలో రిప్రజెంటేషన్ ఉండదు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజ్యసభలో మనకి ఓన్లీ 3 యూటీస్కి మాత్రమే రిప్రజెంటేషన్ ఉంటుంది, జమ్మూ అండ్ కాశ్మీర్, దాంతోపాటు మనకి ఢిల్లీ అండ్ పుదుచ్చేరి, ఎందుకంటే అక్కడ వాళ్ళకి అసెంబ్లీస్ ఉంటాయి కాబట్టి. మరి అండమాన్ నికోబార్ నుంచి మనకి ఎంతమంది రిప్రజెంటేషన్ ఉన్నారు? ఓన్లీ 1. మనకు ఓవరాల్గా యూటీస్ నుంచి మనకి ఇదివరకు జమ్మూ కాశ్మీర్ లేకముందు ఢిల్లీ నుండి 7 ఉంటుండే, రిమైనింగ్ 6 యూటీస్ నుంచి ఒక్కొక్కరు ఉంటుండే అనమాట. ఓవరాల్గా 13 ఉంటుండే వాళ్ళు యూటీస్ నుంచి రిప్రజెంటేషన్. మనకు అండమాన్ నికోబార్ గురించి మనం లాస్ట్ టైం 9 degrees ఛానల్, 10 degrees ఛానల్ అండ్ 11 degrees ఛానల్ అని డిఫరెంట్ 8, 9, 10 degrees ఛానల్ అని చెప్పేసి మనం డిఫరెంట్ నేర్చుకున్నాం మనం ఇదివరకు. సరే, మరి అండమాన్ని నికోబార్ని డివైడ్ చేసేటటువంటి మనకి లాంగిట్యూడ్, అక్షాంశం ఏంటి? అండమాన్ని నికోబార్ని డివైడ్ చేస్తున్నటువంటి లాంగిట్యూడ్ ఏంటి? ఆన్సర్ చేయండి. నెక్స్ట్, దీనికి సంబంధించినటువంటి ఎంతమంది యొక్క ట్రైబల్ మెంబర్స్ వీళ్ళ యొక్క ఓట్ని యూజ్ చేసుకున్నారు? 7 members ఆఫ్ ద ట్రైబ్ దే ఎక్సర్సైజ్డ్ దేర్ ఓట్. ఓకే, ఈ ఓటును వాళ్ళు యూజ్ చేసుకుంటున్నాడు ఎవరు చెప్పారు? చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ బిఎస్ జగ్లన్, సిఇఓ. మనకి ఓటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు 2 words చాలా ఫ్రీక్వెంట్గా వింటుంటారు. ఒకటి ఏంటంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్, దాంతోపాటు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. ఓకే, ప్రతి స్టేట్లో మనకి 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. ఎవ్రీ స్టేట్ దేర్ ఆర్ 2 different types ఆఫ్ ద పీపుల్. ఎవరంటే వాళ్ళు, ఒకరు వచ్చేసేసి ఆ స్టేట్కి సంబంధించినటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషనర్, ఎస్సిసి అంటాం వీళ్ళు కాకుండా ఇంకొకరు ఎవరుంటారంటే సిఇఓ, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. ఈ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎవరికి హెల్ప్ చేస్తుంటాడు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి హెల్ప్ చేస్తాడు, ఈసీఐకి హెల్ప్ చేస్తాడు అనమాట, ఈసీఐ ఎలక్షన్స్ కండక్ట్ చేయడంలో. ఈసీఐ మనకి ఆర్టికల్ 324 ప్రకారము, ఆర్టికల్ 324 ప్రకారం వర్కౌట్ అవుతుంది. అదే మనకి ఇక్కడ ఎస్ఈసి, స్టేట్ ఎలక్టోరల్ ఆఫీసర్, ఓకే, ఆర్ స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ మనకి, లేదా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎస్ఈసి, వీళ్ళు మనకి ఆర్టికల్ 243K ప్రకారం వీళ్ళు వర్క్ చేస్తారనమాట. సో ఎప్పుడైనా సరే మీరు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అంటే వీళ్ళు మెయిన్గా ఏ ఎలక్షన్లో రోల్ ప్లే చేస్తుంటారు? వీళ్ళు మెయిన్గా రోల్ ప్లే చేసేది ఎక్కడ అంటే ఏ ఎలక్షన్స్లో అంటే ఒకటి లోక్సభ ఎలక్షన్స్, దాంతోపాటు మనకి అసెంబ్లీ ఎలక్షన్స్, ఈ 2 ఎలక్షన్స్లో వీళ్ళు కీ రోల్ ప్లే చేస్తుంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ అండమాన్ నికోబార్లో ఈ యొక్క ఓటింగ్ జరిగినట్టు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అండమాన్ నికోబార్ వీళ్ళు చెప్పారు. ఓవరాల్గా ఈసారి అండమాన్ నికోబార్లో లాస్ట్ టైం మనకి 65.09% ఉంటే ఈసారి మనకి 63.99% ఉందన్నమాట ఓటింగ్. సరే, మనకి ఈ యొక్క షాంపెన్ ట్రైబ్, ఈ షాంపెన్ ట్రైబ్ మనకి దే బిలాంగ్ టు ద ఇంటీరియర్ ఆఫ్ గ్రేట్ నికోబార్ ఐలాండ్. వీళ్ళు గ్రేట్ నికోబార్లో ఉంటారు. నేను ఒక 2-3 days బ్యాక్ ఆల్రెడీ మీకు అండమాన్ నికోబార్
ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినప్పుడు లిటిల్ అండమాన్, అలానే నార్త్ అండమాన్, సౌత్ అండమాన్ అండ్ అండమాన్కి నికోబార్కి మధ్యలో ఉన్నటువంటి సో మనకి లాంగిట్యూడ్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. వీళ్ళు పీవీటీజీకి చెందినటువంటి వాళ్ళు. ఎవరైనా సరే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే వాళ్ళను ఒకవేళ మనం కాపాడుకున్నట్టయితే కనుక వాళ్ళు ఎక్స్టెంట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ హియర్. వీళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంది? దే ఆర్ మోస్ట్ ఐసోలేటెడ్ ట్రైబ్స్. ఇవి కూడా మరి మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీలో కొన్ని సందర్భాల్లో గ్రూప్స్ అనుకోండి. అండ్ దీస్ ఆర్ ద సెమీ నోమాడిక్ హంటర్ అండ్ గ్యాదరర్స్. అంటే వీళ్ళు ఈ యొక్క సంచార జీవులు అనమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి హంటింగ్ గ్యాదరింగ్ చేస్తుంటారు. వీళ్ళ యొక్క మెయిన్ సోర్స్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ నేను మీకు ఇందాక చెప్పినట్టు. దాంతోపాటు కొంతమంది యొక్క హార్టికల్చర్ యాక్టివిటీస్ని కూడా అంటే చాలా బేసిక్ ఫార్మ్ ఆఫ్ హార్టికల్చర్ అంటే మనకి యొక్క పంటలను పెంచడం అనేది బేసిక్ ఫామ్లో వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఇది వీళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్. పాపులేషన్ సుమారుగా మనకి 2011 పాపులేషన్ ప్రకారం వీళ్ళు ఆల్మోస్ట్ 229 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళకి తెలిసినటువంటి లాంగ్వేజ్ ఏంటంటే వాళ్ళ యొక్క ఓన్ లాంగ్వేజ్. మనకి డిఫరెంట్ డైలెక్ట్స్ అంటే డిఫరెంట్ ఒక యాస ఉంటుందన్నమాట లాంగ్వేజ్లో. కాకపోతే మనకి వీటికి స్క్రిప్ట్ ఉండదన్నమాట, లిపి ఉండదు లాంగ్వేజెస్. ఈవెన్ మనం ఇట్లాంటి ట్రెడిషనల్ లాంగ్వేజెస్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కాన్స్టిట్యూషన్ ఇచ్చిందనమాట. అందుకోసం మనం ఆర్టికల్ 29లో చదివినాం కల్చరల్ రైట్స్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పేసి. నెక్స్ట్ సోషల్ స్ట్రక్చర్. వీళ్ళ యొక్క కుటుంబం ఎక్కువగా ఎల్డెస్ట్ మేల్ మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. ఇందులో మనకి మోనోగమీ అనేది చాలా జనరల్ రూల్. పాలీగమీ కూడా అలో అంటే ఒకరికన్నా ఎక్కువ వైఫ్ని కలిగి ఉండడం అనమాట. మోనోగమీ అండ్ పాలీగమీ అంటే వీళ్ళ యొక్క షాంపెన్ ట్రైబ్ మెయిన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది ఈ నేషనల్ పార్కులలో. చాంబెల్ బే నేషనల్ పార్క్, గలాతియా నేషనల్ పార్క్, గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ ఈ ఏరియాలో వెళ్ళి ఎక్కువగా ఉన్నారనమాట. సరే మనకి బయోస్పియర్ రిజర్వ్స్ అంటున్నాం కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ బయోస్పియర్స్ ఎన్ని స్టూడెంట్స్? హౌ మెనీ టోటల్ నెంబర్ ఆఫ్ బయోస్పియర్ ఇన్ ఇండియా? ఓకే. నెక్స్ట్ పీవీటీజీ అంటే మనకి మెయిన్గా ఇక్కడ వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమని తెలుసుకోవాలి. యాక్చువల్ మనం పీవీటీజీ అన్న కాంటెక్స్ట్ 1975లో తీసుకొచ్చామన్నమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓవరాల్గా మనకి 52 గ్రూప్స్ని ఐడెంటిఫై చేయడం ద్వారా స్టార్ట్ అయింది పీవీటీజీ. దాని తర్వాత 75 వరకు కూడా చేరింది. పీవీటీజీ అన్న కాన్సెప్ట్ని తీసుకొచ్చింది మనం ఏ కమిషన్ అంటే దేబర్ కమిషన్ యొక్క రికమెండేషన్ ప్రకారం మనం పీవీటీజీ అన్న కాన్సెప్ట్ని తీసుకొచ్చాం. నెక్స్ట్ పీవీటీజీ ఇప్పుడు మన ఇండియాలో అరౌండ్ 18 స్టేట్స్ అలానే ఒక యూటీలో స్ప్రెడ్ అయ్యి ఉన్నారు 2011 సెన్సెస్ ప్రకారం. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీవీటీజీ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ మనకి ఒడిస్సా స్టేట్లో ఉన్నారు. ఓకే, ఒడిస్సా పీవీటీజీ. మరి పీవీటీజీలో యొక్క లక్షణాలు ఏంది? నెంబర్ 1 వీళ్ళ యొక్క పాపులేషన్ చాలా తగ్గుతూ ఉంటారు. సేమ్ లైక్ ఇప్పుడు మీకు యానిమల్స్లో వల్నరబుల్ అలానే మనకి ఎండేంజర్డ్ ఇలా ఉంటాయి కదా. అంటే వీళ్ళని కాపాడుకున్నట్టయితే కనుక వీళ్ళు కంప్లీట్గా అంతరించిపోయేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. టెక్నాలజీ ప్రీ అగ్రికల్చర్ అంటే వీళ్ళకి అగ్రికల్చర్ తెలియదు, ఎక్కువగా హంటింగ్ అండ్ గ్యాదరింగ్ పైన డిపెండ్ అయి ఉంటారు. లిటరసీ లెవెల్ ఎక్స్ట్రీమ్లీ లో. ఎకానమీ సబ్సిస్టెన్స్ లెవెల్ అంటే వాళ్ళు పండించేటటువంటి పంటలపైన కానీ లేకపోతే వాళ్ళకి దొరికేటటువంటి ఫుడ్ పైన మాత్రమే వాళ్ళు డిపెండ్ అవుతారు అనమాట. ఓకే, వీళ్ళకి డబ్బు అంటే మనీ పెట్టి వేరే కొనుక్కోవడం ఇట్లాంటివి వీళ్ళకు తెలియదు. అంటే ఓవరాల్గా వీళ్ళ లెవెల్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేవి కొద్దిగా లెస్ డెవలప్డ్. ఓకే, కాకపోతే హైలీ రిచ్లీ కల్చర్డ్ అనమాట. ఎక్కువగా కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మనకి డెవలప్మెంట్ ఆఫ్ పీవీటీజీ అన్నటువంటి స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. మనకి 100% సెంట్రల్ అసిస్టెన్స్. అరౌండ్ 18 స్టేట్స్ అండ్ యూటీ ఎక్కడెక్కడనైతే కనుక పీవీటీజీ ఉన్నారో వాళ్ళకి 100% సెంట్రల్లీ స్పాన్సరింగ్ ఉందన్నమాట. ఇది మనకి ఇది మెయిన్గా పీవీటీజీ యొక్క సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ని ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితుల్ని ఇంప్రూవ్ చేయడానికి. అందులో భాగంగానే వాళ్ళ యొక్క హెల్త్, ఎడ్యుకేషన్, లైవ్లీహుడ్ వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలానే విచ్ షెడ్యూల్డ్ ట్రైబ్ హ్యాస్ ద లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ఇండియా? ఇండియాలో లార్జెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్ ఎవరంటే బిల్ ట్రైబ్. ఎంత? మొత్తం ఉన్నటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్ పాపులేషన్లో అరౌండ్ 38% ఆఫ్ ద టోటల్ ట్రైబల్ పాపులేషన్ మనకి బిల్ ఉన్నారనమాట. యాక్చువల్ బిల్ ట్రైబ్ అప్పట్లో మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, మమ్మల్ని సరిగా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మాకు సపరేట్ స్టేట్ కావాలని చెప్పేసి బిల్ ప్రదేశ్ కావాలని కూడా వీళ్ళు డిమాండ్ చేశారు, మీకు గుర్తుంటుంటే కనుక. సరే, నిన్నటి వీడియోస్ అండ్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ప్లాస్టిక్ ఓవర్షూట్ డే 2024 రిపోర్ట్ ఇట్ వాస్ రిలీజ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? ప్లాస్టిక్ ఓవర్షూట్ డే 2024 అన్న రిపోర్ట్ని ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేశారంటే ఎర్త్ యాక్షన్ అన్నటువంటి ఆర్గనైజేషన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ డాక్సింగ్? డాక్సింగ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది? టు ఎక్స్పోజ్ సమ్వన్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వితౌట్ దేర్ కంటెంట్.
ఎవరిదైనా సరే వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్పోజ్ చేసినట్టయితే దాన్ని మనం ఏమంటాం, డాక్సింగ్ అంటాం. నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ రిలీజెస్ ద గ్లోబల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్? గ్లోబల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ని రిలీజ్ చేసే ఆర్గనైజేషన్ ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF వాళ్ళు ఉన్నారు. సరే, మరి ఈరోజు వీడియోలో క్వశ్చన్ ఏదో చూద్దాం. టుడేస్ వీడియో క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద పీవీటీజీస్ ఇన్ ఇండియా. ఇండియాలోని పీవీటీజీ చూస్తే కనుక పీవీటీజీ రిసైడ్ ఇన్ 18 స్టేట్స్ అండ్ 1 UT. 18 రాష్ట్రాలు ఒక యూటీలో ఉన్నారు వీళ్ళు. సెకండ్ స్టేట్మెంట్, ఏ స్టాగ్నెంట్ ఆర్ డిక్లైనింగ్ పాపులేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రైటీరియా ఫర్ డిటర్మైనింగ్ పీవీటీజీ స్టేటస్. అంటే ఎవరికైనా పీవీటీజీ స్టేటస్ ఇవ్వాలంటే వాళ్ళ యొక్క పాపులేషన్ తగ్గిపోతున్నట్టయితే కనుక వాళ్ళకి ఆ స్టేటస్ అనేది ఇస్తారు. థర్డ్ స్టేట్మెంట్, there are 95 PVTG officially notified in country so far. ఇప్పటి వరకు సుమారుగా 95 PVTG కమ్యూనిటీ నోటిఫై చేశారు. ఫోర్త్ వన్, ఇరులార్ అండ్ కొండారెడ్డి ట్రైబ్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ పీవీటీజీ. పీవీటీజీ లిస్ట్లో మనకి ఇరులార్ అండ్ కొండా ట్రైబ్ రెడ్డిస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు. ఈ 4లో ఏది రైటో మీరు పిక్ చేయండి. మెయిన్స్ క్వశ్చన్, స్టేట్ ద క్రైటీరియా ఫాలోడ్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ పీవీటీజీ. ఎవరినైనా సరే పీవీటీజీగా ఐడెంటిఫై చేయాలంటే ఎలాంటి క్రైటీరియా మనం ఫాలో అవుతుంటాం? వాట్ ఆర్ ద ఇష్యూస్ ఫేస్డ్ బై దెమ్? పీవీటీజీ ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ ఏంటి? ఆల్సో మెన్షన్ ద మెజర్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ టు అడ్రస్ దీస్ ఇష్యూస్. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఈ యొక్క మెజర్స్ని, అంటే వీళ్ళ యొక్క ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి? ఇది మనకి మెయిన్స్ క్వశ్చన్. మనం ఎలాగో వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం ఈ వీడియోలో. ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసింది ఏంటంటే, ఫర్ ద ఫస్ట్ టైం షాంపిన్ ట్రైబ్ అనే వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఈ షాంపిన్ ట్రైబ్ వీళ్ళు పీవీటీజీకి చెందిన వాళ్ళు. అండ్ మనకి అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఏ విధంగా నమోదైంది, అలానే స్టేట్ ఎలక్షన్ కమిషనర్, దాంతోపాటు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఇన్ స్టేట్, వాళ్ళిద్దరికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అని మనం డిస్కస్ చేసాం. దాంతోపాటు పీవీటీజీ స్టేటస్, వాళ్ళకు ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసాం. ఇది మనకు ఓవరాల్ అనమాట. అలానే పీవీటీజీ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి కొన్ని స్కీమ్స్ కూడా మనం డిస్కస్ చేసాం. ఇది మనకి ఓవర్వ్యూ. షాంపిన్ ట్రైబ్స్ ఓటు హక్కును వినియోగించుకోవడం అనేటువంటి టాపిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.